ఫిబ్రవరి 14 అనగానే ప్రతి ఒక్కరు కూడా బ్లాక్ డే అని తెలుసు. చాలామంది కూడా ప్రేమికుల దినోత్సవం అనేది కూడా ముందు నుంచి ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్నదని చెప్పు. ప్రేమికుల రోజు అనేది. కానీ ఇప్పుడు మాత్రం ఫిబ్ 14 అనగానే ప్రతి ఒక్కరు కూడా బ్లాక్ డే అనేది గుర్తుంటుంది. ఎందుకంటే కొంతమంది జవాన్లు వాళ్ళ ప్రాణాలని సైతం అర్పించారని చెప్పొచ్చు. ప్రస్తుతానికి వాళ్ళకి ఈరోజు ఇక్కడ కోర్టులో అయితే నివాళులు అనిపిస్తున్నారని చెప్పొచ్చు. బజరంగ్ దళ్ వాళ్ళు ప్రేమికుల దినోత్సవం అనగానే బజరంగ్ దళ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రేమికులు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళకి పెళ్లి చేస్తూ ఉంటారనే మాటని మనం వింటూ ఉంటాం. మరి ఈసారి బ్లాక్ డే అంటే కొన్నేళ్ల నుంచి కూడా బ్లాక్ డే అనేది ఉంది కాబట్టి ఎందుకంటే బ్లాక్ డే ఆ రోజు ఏంటనేది కూడా చాలా మందికి తెలుసు. వీర జవాన్లు ఆ రోజు మరణించిన రోజు, అది దేశం మొత్తం అసలు కంటతడి పెట్టిన రోజు అని చెప్పొచ్చు. ఆ రోజు ఈ రోజు అవడంతో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళని తలుచుకొని, వాళ్ళు చేసిన త్యాగాలను తలుచుకొని వాళ్ళకైతే నివాళులు అనిపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారి బజరంగ్ దళ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరిన్ని వివరాలు కూడా ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఈరోజు ప్రేమికుల దినోత్సవం అనే దానికంటే బ్లాక్ డే అని అనొచ్చు. ఎందుకంటే అసలు ఏం జరిగింది ఏంటని కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ రోజు రాగానే చాలామంది బాధపడుతూ కంటతడి పెడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అదే అండి, ఏదైతే 2019లో ఏదైతే పుల్వామా అటాక్లో మన వీర జవాన్లు సిఆర్పిఎఫ్ వాళ్ళు చనిపోయారో బాంబు దాడి వల్ల, ఉగ్రవాదులు చేసిన దానివల్ల, దాన్ని గుర్తిస్తూ మనం 14 ఫిబ్రవరి అనేది వీర జవాన్ దివస్గా ప్రమోట్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ అనుకుంటున్నాం. ఎందుకంటే ఇదే బజరంగ్ దళ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సేవా, సురక్ష, సంస్కారం అనే దానిపైన బజరంగ్ దళ్ అనేది ముందుకెళ్తుంది. అంటే మన సంస్కారం ఏంది, మనకు వచ్చే పూర్వీకుల నుంచి ఆలోచన, పూర్వీకుల నుంచి వచ్చే సంస్కారం అనేది మనం ముందు తరాలకు అందించాలి. మన సంస్కారం ఇదే. ఆ సంస్కారం అనేది ముందుకు తీసుకెళ్లాలంటే 14 ఫిబ్రవరి అనేది వ్యాలంటైన్స్ డే కాదని, వీర జవాన్ దివస్ అని మనం ప్రమోట్ చేయాలి. నేను ఇప్పుడు పేరు తీసుకున్నా కానీ తీసుకోదలుచుకోలేదు యాక్చువల్గా. కానీ ఇప్పటి నుంచి 14 ఫిబ్రవరి అనేది వ్యాలంటైన్స్ డే కావద్దు, ఓన్లీ వీర్ జవాన్ డే. 14 ఫిబ్రవరి ఈజ్ వీర్ జవాన్ డే, 14 ఫిబ్రవరి ఈజ్ వీర్ జవాన్ డే. ఇదే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. సో ఈ ఆలోచన మనం ముందు వచ్చే తరానికి ఇస్తే 14 ఫిబ్రవరి అనేది వీర్ జవాన్ డేగా గుర్తింపు చెందుతుంది. దీన్ని ప్రమోట్ చేయాలని అనుకుంటున్నాం. ఓకే, అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడ మీరు నివాళులు కూడా అర్పిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అలాగే చాలా మంది ప్రేమికులు కూడా తిరుగుతున్న పరిస్థితి. బజరంగ్ దళ్ అనగానే ప్రేమికులు ఎక్కడ కనిపించిన వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారంటారు. మరి ఈసారి బజరంగ్ దళ్ ఎప్పుడు ప్రేమకు కానీ ప్రేమికులు కానీ వ్యతిరేకం కాదు. బజరంగ్ దళ్ ఓన్లీ ప్రేమ పేరుతో జరిగే అన్యాయాలకు వ్యతిరేకం, ప్రేమ పేరుతో జరిగే దందాలకు వ్యతిరేకం. ప్రేమ పేరుతోని లవ్ జిహాద్లు జరుగుతున్నాయి. అది ఆలోచన, అది గుర్తులో పెట్టుకోవాలి. అది గుర్తించాలి, మనం సమాజం గుర్తించాలి. అప్పుడు మనం ప్రేమతో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను ఆపగలుగుతాం. ప్రేమికుల దినోత్సవం అని విచ్చలవిడితనం జరిగిపోతుంది. డ్రగ్స్ తీసుకోవడం, మందు తాగడం, బయట ఇప్పుడు న్యూ ఇయర్ చూస్తే ఎంతమంది రంగన్ డ్రైవ్లో పట్టుడు ఇట్లా జరుగుతున్నాయి. మామూలుగా మనం చూస్తే వాస్తవంగా మాట్లాడొద్దు, సమాజం చాలా చిన్నపిల్లలు కూడా చూస్తారు, కానీ యూజేజ్ ఆఫ్ కాండమ్స్ అనేది పెరిగిపోతున్నాయి. వ్యాలంటైన్స్ డే కానీ ఇంకో రోజు రాగానే అంటే మనం సమాజానికి ఏం గుర్తింపిస్తున్నాం, ఏం చెప్దాం అనుకున్నాం ముందు వచ్చే తరానికి. మనము అంటే ఆదర్శపూరితంగా సమాధానం ఇవ్వాలి, లేకపోతే ఎట్లుందో అట్లనే ఇవ్వాలి. మనం చెడు దిశగా వెళ్ళొద్దనే ఆలోచనతో మనం బజరంగ్ దళ్ అనేది లవ్ జిహాద్ని ఆపడానికి, ఇంకా లవ్ పేరు పైన అంటే ఇదే ఒక దినం అంటే వాళ్ళైతే చెప్తున్నారో ఈ డేని, ఆ డేని దందాలు చేస్తున్నారు కదా, ఆ దందాలను ఆపాలనే ఆలోచనతో బజరంగ్ దళ్ దీన్ని వ్యతిరేకిస్తుంది ప్రతిసారి. జై శ్రీరామ్. నా పేరు కొల్లా మోహన్ కృష్ణ, హిందీనగర్ జిల్లా బజరంగ్ దళ్ సంయోజక్. ఈరోజు యావత్ యువత గుర్తించాలి. ఫిబ్రవరి 14 అనగానే ప్రేమికుల రోజు అని అందరికీ గుర్తుంది. కానీ 2019లో పుల్వామా అటాక్ ఏదైతే అయిందో అప్పటి నుంచి మన 40 మంది వీర జవాన్లు ప్రాణాలు అర్పించిండ్రు మన దేశం కోసం. అది ఎందుకు గుర్తించలేకపోతారు? ఇవాళ ప్రేమికుల రోజు దినం కాబట్టి ఇప్పుడు ఎంతోమంది ఎన్నో దందాలు చేస్తున్నారు. సిటీలో ఈవెంట్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్స్లో ఒక సపరేట్ ఈవెంట్ అనేది ఏర్పడిపోయింది ఫిబ్రవరి 14 అంటే. ఇప్పుడు మనం ఉంటున్నాం ఏ దేశంలో? మన ఇండియన్ ఆర్మీకి ఇంత పెద్ద ద్రోహం జరిగింది. ఇవాళ 40 మంది జవాన్ల అర్పితం అయినా కూడా మనం గుర్తించలేకపోతున్నాం. ఇవాళ వాళ్ళు ఉండబట్టి మనం ఇంత స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాం. కాబట్టి యావత్ యువతకి నేను హెచ్చరిస్తున్నాను, భారతదేశం అనేది ప్రపంచంలో అనువైన దేశం. మొత్తం యువత అయినా కూడా భారత సంస్కృతిని
కాపాడాలి, భారత సంస్కృతిని పెంచాలి. జై శ్రీరామ్. అంటే ప్రతి ఒక్కరు కూడా ముందుగా గుర్తుకొచ్చేది వ్యాలంటైన్స్ డేనే అని చెప్పొచ్చు. అలాంటిది ఇలా గుర్తు చేయాలి అంటే వాళ్ళకి ఏ విధంగా, అంటే ప్రతి సంవత్సరం కూడా ఇలా వీడియోలు చేసుకుంటూ పోతేనే వాళ్ళకి గుర్తుంటుంది అంటారా ప్రజలకి, లేకపోతే మేము ఫస్ట్ ఆలోచన ఏంటంటే ఇప్పుడు దాకా ఉండే జనరేషన్ వేరే. ఇప్పుడు దాకా ఉన్నది 14 ఫిబ్రవరి అనేది ఒక డేగా గుర్తిస్తాం. ఆ డే నేను పేరు తీసుకోదలుచుకోలేదు, ఇప్పటిదాకా 2 సార్లు తీసుకున్నా. కానీ మనం ఇప్పుడు వచ్చే జనరేషన్ అయినా మనం చేంజ్ చేద్దాం, వచ్చే తరాన్ని అయినా చేంజ్ చేద్దాం. ప్రతి స్కూల్లో మాది ప్రతిసారి నెక్స్ట్ టైం నుంచి ఆలోచన ఏంటంటే ఈసారి మేము ప్రయత్నిస్తున్నాం, వీలైనంత వరకు చేరుతున్నాం. వీలైన కాకపోయిన పరిస్థితిలో నెక్స్ట్ టైం నుంచి ప్రతి స్కూలు, ప్రతి కాలేజ్, ప్రతి యూనివర్సిటీని మేము వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాము. మేము ఈవెన్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా తీసుకొని రిక్వెస్ట్ చేస్తాము. వీర జవాన్ డేని ప్రమోట్ చేయాలి. మనం ఏదో పేరు, ఏదో పాశ్చాత్య సంస్కృతి తీసుకొచ్చి మనం ప్రమోట్ చేయడం ఏంటండి? మనం వీర జవాన్ డే అంటే మన కోసం, మన దేశం కోసం పోరాడుతూ చనిపోయారు, లేకపోతే బాంబు దాడిలో చనిపోయే ఒక సైనికులను మనం గుర్తించాల్సిన అవసరం మనకుంది. అంటే మన దేశంలో మనకు గుర్తింపు కోసం, మన దేశంలో ప్రాణాలు అర్పించిన వాళ్ళకి గుర్తించాలి. మనం ఎవరో ఏదో ప్రేమ పేరుతోని అదైతే మనం గుర్తించడం ఏంది? ఈ ఆలోచనతో మనం ప్రతి స్కూల్, ప్రతి కాలేజ్లో 14 ఫిబ్రవరి అనేది వీర్ జవాన్ డేగా ప్రమోట్ చేయాలని ప్రతి స్కూల్, ప్రతి కాలేజ్లో మనం నెక్స్ట్ ఇయర్ నుంచి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్న ప్రజెంట్. జై శ్రీ. సో చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఫిబ్ 14 అనగానే ప్రేమికుల రోజు కాకుండా వీర్ జవాన్ డే అనేది గుర్తు రావాలి. మనందరం కూడా వారి దేశభక్తిని, అలాగే వాళ్ళు ఏ విధంగా దేశాన్ని కాపాడుతున్నారు, ఏ విధంగా మరణించారు అనేది కూడా ఒకసారి నెమరు వేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ బ్లాక్ డే ఏదైతే వీర్ జవాన్ డే ఉందో అదే గుర్తు రావాలి అంటూ కూడా బజరంగ్ దళ్ వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఈరోజు బ్లాక్ డే అవ్వడం అనేది ప్రతి ఒక్కరికి కూడా బాధాకరమనే చెప్పాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.